బీఆర్ఎస్ పార్టీ రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో దాదాపుగా 48 స్థానాల్లో పోటీ చేయబోతుందంట. ఈరోజు వాళ్ళ పార్టీ నుంచి ఒక ప్రకటన వచ్చింది. అంటే తెలంగాణలో 17 ఉన్నా ఒకటి ఎంఐఎంకి వదిలేసి 16 స్థానాల్లో పోటీ చేస్తూ మిగతావి మహారాష్ట్రలో పోటీ చేస్తారంట. ఎందుకు మహారాష్ట్ర పైన బీఆర్ఎస్ పార్టీ అంత దృష్టి పెడుతుంది? వీళ్ళు మహారాష్ట్రలో పోటీ చేసినా, పోయి ఆస్ట్రేలియా మెల్బర్న్లో పోటీ చేసినా ఏం పీకేది కదా, అయిపోయింది. అది ఒడిచిపోయిన శకం అది. ఎందుకంటే వీళ్ళు చేసిన అరాచకాలు అకృత్యాలు ప్రజలకు తెలిసిపోయినాయి. ఆ కేటీఆర్ అంటాడు ఒక బట్టవాజికి పుట్టినాడు బట్టవాజి అవుతాడు. నోరు ఇప్పితే అబద్ధం. ఇంకా సిగ్గు శరం లేకుండా వైట్ పేపర్ రిలీజ్ ఏం రిలీజ్ చేస్తారని ఆయన వైట్ పేపర్లు ఎన్ని దండుకురు ఎన్ని మింగిరైనా. ఎన్నికల ప్రచారంలో ఈరోజు చూడండి మేడిగడ్డ మొత్తం బ్యారేజ్ ఖాళీ చేస్తారు కదా, అది క్రాక్లో కళ్ళున్నోడు ఎవడన్నా చూసినా అది క్రాక్లో అని చెప్తారు కదా. సెంట్రల్ కమిటీ టీం కూడా క్రాక్ అని చెప్తారు కదా. అవును, అంటే వీని కళ్ళు ఏం కళ్ళు మరి. మొన్న ఎన్నికల ప్రచారం ఏం చెప్తున్నాడు కేటీఆర్ చెప్పిండు కదా, బ్రిడ్జ్ మధ్యలో స్లాబ్ మధ్యలో ఒక పర్రె ఉంటుందంట. ఇట్లా స్లాబ్ వాటికి ఒక పర్రె వస్తుందంట. ఆ పర్రె చూసి పోయింది అని చెప్పేసి ప్రచారం చేస్తున్నంట. అరే కేటీఆర్, ఆ పర్రె మధ్యలో నీది అయ్యేది పుర్రె పెడదాం రవి, పలుగుతుందా లేదా చూద్దాం. అది పర్రెనే కదా, పర్రెలో వలగదు కదా. మరి పర్రెలా తెచ్చి కమ్మ మీ అయ్యనైతే ఇప్పుడు లేస్తలేడు, నువ్వని వచ్చి నీ పుర్రెలో పెట్టి చూస్తాం, మరి అప్పుడు ఒప్పుకుంటాం. మరి నీకు సిగ్గు శరం ఉంటే నువ్వు వైట్ పేపర్ రిలీజ్ చేయి, ఆ వైట్ పేపర్తో నువ్వు లోపలికి పోతావు. ఆ వైట్ పేపర్లో నీ యొక్క అంత బ్లాక్ అంతా బయటకు వచ్చేస్తుంది. నువ్వు ఎంత దాచినా ఎంత దాపరికం చేసినా ఈరోజు దాగే పరిస్థితి లేదు. ఒకటా రెండా స్కామ్లు, విద్యుత్ కొనుగోలు స్కామ్, యూపీఎస్సీలో స్కామ్, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రతి పేపర్ లీకు, రైతు బంధులో స్కామ్. మీ కుక్కలే కదా, మీ పింకి కుక్కలే కదా దళితుల దగ్గరికి వచ్చి 10 లక్షల రూపాయలు దళిత బంధు ఇస్తామని చెప్పేసి 3 లక్షల రూపాయలు అడ్వాన్స్లో మింగింది. కొందరి దగ్గర అడ్వాన్స్లో 3 లక్షలు మింగి కూడా వాళ్ళకి దళిత బంధు ఇప్పించలేకపోతున్నారు. ఒక సర్పంచ్ పోయి మొన్న ఆత్మహత్య చేసుకుంటానని మీ నాయకుని ముంగండే. అవును, మీ ముఖ్యమంత్రే కదా, మీ పార్టీ నాయకుడే కదా, మీ పార్టీ వేదిక నుంచి మన పార్టీ ఎమ్మెల్యేలు 3 లక్షల రూపాయలు కమిషన్ తీసుకుంటారు రైతు బంధు నుంచి, వాళ్ళన్నీ నాకు తెలుసు అని చెప్పాడు కదా. తెలిసినాక కూడా అంత తీసుకుంటున్నానని చెప్పేసి సిగ్గుదప్పి తీసుకుంటున్నా. కానీ సిగ్గు లేకుండా అలాంటి వేదికలకే మళ్ళీ టికెట్ ఇచ్చిందంటే ఇచ్చినోడికి ఎంత సిగ్గు ఉండాలి, అది కూడా ఆలోచించాలి. అవును, ఇంకా మీకు ముఖం ముందు ఆరాయన ఇంకా వైట్ పేపర్ రిలీజ్ చేయని ఇంకా ఏమని మొత్తం తట్టా బుట్ట అంతా సదురుకొని ఎక్కడి నుంచి వలస పోయి లేకుంటే పారిపోతే మీరు బతుకుతారు. లేకుంటే మాత్రం బిడ్డ ఈ నెల 2 నెలలలో మీ అందరి పని అవుతుంది. ఆ బతుకమ్మ బాటలు ఓపెన్ అయిందా ఆల్రెడీ, వాసన ఇడదాకా వస్తుంది. ఓకే, ఆల్రెడీ బాటను డక్కలు ఓపెన్ చేసింది అక్కడ ఢిల్లీలో. ఎందుకంటే ఆ డక్కని ఇప్పలేదు కాబట్టి వాళ్ళు ఎన్నికల్లో ఓడిపోయారు. ఓకే, ఇప్పుడు ఆ డక్కన్ ఓపెన్ అయింది, అందులో మంది ఎవరిదా అనేది తెలిసిపోయింది ఆడ. ఆ డక్కన్ ఇప్పినందుకు ఆ బాటల్ కేసులో మీ చెల్లె పోబోతుంది కవితమ్మ. ఆ తర్వాత కాళేశ్వరం దాంట్లో నువ్వు మీ అయ్యే ఇద్దరు పోతారు. హరీష్ రావు ఆయనే కదా అప్పుడు మినిస్టర్గా ఉన్నాడు, అందరూ పోతారు, మొత్తం కుటుంబం అంతా పోతుంది. ఇంకా రకరకాల స్కామ్లో వీళ్ళు లెక్క పెట్టుకోలేని స్కామ్లు ఉన్నాయి. ఇప్పుడు ఒక సంవత్సరంలో ఎన్ని రోజులు ఉంటాయో అన్ని స్కామ్స్ ఉన్నాయి. ఆ స్కామ్స్ అన్ని తీస్తే ఏ విధంగా ఒక జగన్మోహన్ రెడ్డి కేసులో దాంట్లో ఉన్న వందల పేజీల ఛార్జ్షీట్లు ఫైల్ చేశాడు కదా, అలాంటి ఛార్జ్షీట్లు 1000 పేజీల ఛార్జ్షీట్ వస్తుంది వీళ్ళకి ఇప్పుడు. ఆ విధంగా జరగబోతుంది. ఈ కల్వకుంట్ల కుటుంబం మొత్తం ఉమ్మడిగా జైలుకు పోబోతున్నారు, అది గ్యారంటీ. వీళ్ళు వైట్ పేపర్ రిలీజ్ చేయని, పింక్ పేపర్ రిలీజ్ చేయని, బ్లాక్ పేపర్ రిలీజ్ చేయని, వాళ్ళ బతుకులు బ్లాక్ అవ్వడం ఖాయం, అది 100%. అసలు ఒక విషయం చెప్పండి గురుగారు, ఈ ఎన్నికలకు ముందు చాలామంది జ్యోతిష్కులు చెప్పారు కదా 3వసారి కేసీఆర్ గెలుస్తాడని. ఈ బాత్రూమ్ గండం ఉందని ఎందుకు చెప్పాలా ఆ జ్యోతిష్కులు? అసలు జ్యోతిషం నమ్మినోడు పిచ్చోడు, జ్యోతిషం చెప్పినోడు అంతకంటే పిచ్చోడు. ఉన్నారా? అవును, జ్యోతిషం నమ్మినోడు వాడు పిచ్చోడు, జ్యోతిషం చెప్పినోడు అంతకంటే మూర్ఖుడాడు. ఓకే, భగవద్గీతలో శ్రీకృష్ణ ఒకడే చెప్పాడు, కర్మణ్యే వాధికారస్యే మహాబలేషు కదాచనమని. కర్మను ఆచరించు, ప్రతిఫలం ఆశించకుండా కర్మ చేయువాడు కర్మయోధుడని. నువ్వు లాభాన్ని ఆశించకుండా ఈ పని చేయడం నా కర్మ, నా కర్తవ్యం కాబట్టి నువ్వు కర్మ చేస్తూనే పో.
కర్మ చేసి ప్రతిఫలం ఆశించకుండా కర్మ చేసేవాడు కర్మయోధుడు. కర్మయోధునికి నేనే బానిసగా ఉంటా అని చెప్పేసి సాక్షాత్ శ్రీకృష్ణుడు చెప్పిండు. ప్రతిఫలం ఆశించకుండా పని చేసేవాడికి వాని లోపల ఏమి ఆశ ఉందో వాడు దేవునితో కోరుకోని అవసరం లేదు, భగవంతుడికి తెలిసిపోతుంది. ఎందుకంటే భగవంతుడు అంతర్యామి, అవును, ఆయనకు తెలిసిపోతుంది నీకు ఏం కావాలని, ఆటోమేటిక్ నీకు వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు కేవలం బాత్రూమ్ గండం ఒకటేనా, జైలు గండం కూడా ఉందా ఏది? కేసీఆర్కి అన్ని గండాలు ఉంటాయి, ఉరిగండం కూడా ఉండొచ్చు. అంటే జైలు గండం కూడా ఉందంటారా? ఇప్పుడు నేను ప్రభుత్వంలో ఉంటే నేను ఖచ్చితంగా ఊరిగండం తీసుకొస్తా. ఇవన్నీ గండాలు ఎందుకు రాబాయి ఒకటేసారి తర్వాత ఇప్పుడు నెక్స్ట్ జైలు గండమేనా? అన్ని గండాలు వస్తాయి. జైలు గండం ఎట్లనే ఉంటుంది. జైలు గండం మొత్తం ఇంటి ఇల్లాదులకు ఉంది, మొత్తం ఆ వంశానికే జైలు గండం ఉంది. ఇప్పుడు ఉరిగండం కూడా వస్తే తప్పులేదు. ఓకే, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో యువకుల్ని ఇప్పుడే మెచ్యూరిటీకి వచ్చినటువంటి యువకుల్ని 10th క్లాస్ పాస్ అయిన పిల్లలు 10th క్లాస్ ఫెయిల్ అయిన పిల్లల్ని కూడా మత్తుకి బానిస చేశాడు. విచ్చలివిడిగా పర్మిట్ రూమ్లు ఇచ్చి విచ్చలివిడిగా మత్తుకు బానిస చేసి ఈ తెలంగాణ రాష్ట్రం మత్తు రాష్ట్రంగా అయింది. బంగారు తెలంగాణ పోయి మత్తు తెలంగాణ అయిపోయింది. అంటే ఇప్పుడు హైదరాబాద్లో డెవలప్ చేశాను కాబట్టి నా డెవలప్మెంట్ చూసే 24 మందిని గెలిపించాను అంటున్నారు కదా. ఇప్పుడు హైదరాబాద్ విషయం వేరే. హైదరాబాద్లో అంగుళ ఆర్భాటాలు ఈ యొక్క డెవలప్మెంట్ ఉంటుంది. ఎందుకంటే డెవలప్మెంట్ అనేది నిరంతర ప్రక్రియ. డెవలప్మెంట్ అనేది ఒక నిరంతర ప్రక్రియ. ఒక డెవలప్మెంట్ ఒక స్టార్ట్ అయిపోయిందంటే హైదరాబాద్ రాజధాని ఇది. అవును, నిరంతర ప్రక్రియ. ఎందుకంటే ఇది ప్రపంచంలోనే ఒక బ్యూటిఫుల్ సిటీ. ఒక 400 సంవత్సరాల క్రితమే భారతదేశంలో ఢిల్లీ కంటే కూడా బ్యూటిఫుల్ సిటీ ఇది. అవును, ఇది ఆల్రెడీ డెవలప్డ్. దీనికి ఓన్లీ డెకరేషన్ చేస్తాం, ఇది డెవలప్ చేసే కాదు. దిస్ ఆల్ డెకరేషన్స్, ఇవన్నీ చేసేటివన్నీ యొక్క డెకరేషన్స్. అంటే ఒకటి మనం చెప్పుకోవచ్చు, ఇప్పుడు కేసీఆర్ హైదరాబాద్ని డెవలప్ చేశాను కాబట్టి నాకు ఇక్కడ గెలిచాను, బయట అంతా ఓడిపోయాను అంటున్నారు. అంటే పార్టీ ఓడిపోయింది. గతంలో కూడా చంద్రబాబు నాయుడు ఇక్కడ మొత్తం ఫ్లైఓవర్లు పెట్టి డెవలప్ చేసినా ఓడిపోయారు. ఈ రెండింటికి ఏమన్నా పోలిక ఉందా? అప్పట్లో డెవలప్ చేసిన డెవలప్ చేశాను అంటూ డెవలప్ చేసిన అంటే నీ కాలం కదా అవసరమా? నేను పంపించడం ఎందుకు రా వాడికి? ప్రజలు ఎందుకు పంపించిండ్రు? ఓటేసి నువ్వు అలా పని చేసి చేయమని చెప్పి అది నీ కర్తవ్యం. ఇట్ ఈజ్ యువర్ డ్యూటీ టు డెవలప్. అది నీ డ్యూటీ. నువ్వు ఎవరు ప్రజల మీద నువ్వు ఏమైనా ఉపకారం చేయలేదు, ఇది చేయలేనికే. ప్రజలు నీకు లక్షల కొద్ది జీతం ఇచ్చి నువ్వు తిరగడానికి కారు బంగ్లా అన్నీ ఇచ్చి అన్ని ఫెసిలిటీ ఇచ్చి నేను ఎవరు కొట్టకుండా గిచ్చకుండా తనకుండా ఒక సెక్యూరిటీ గార్డ్ని ఇచ్చి నిన్ను కాపాడి నిన్ను అక్కడ పంపించి ఎలా చూస్తారు? గతంలో చంద్రబాబు ఫ్లైఓవర్లు అన్ని కట్టి డెవలప్ చేసినా ఓడిపోయారు, కేసీఆర్ హైదరాబాద్ డెవలప్ చేసినా ఓడిపోయాను అంటున్నారు. కాబట్టి దీన్ని మీరు ఎలా చూస్తారు? అది ఎలా విశ్లేషిస్తారు? దట్ ఈస్ నాట్ కరెక్ట్ థింగ్. ఎందుకంటే డెవలప్మెంట్ చేయడం అనేది ఒక ప్రభుత్వం యొక్క బాధ్యత. డెవలప్మెంట్ చేయడం ప్రభుత్వం బాధ్యత. డెవలప్మెంట్ పేరుతో నీ ఇల్లు నింపుకోవడం అది తప్పదు, నేరం. అది చంద్రబాబు నాయుడు గారు నిబద్ధతతోటి ఒక నిర్మాణాత్మకంగా ఒక భవిష్యత్తుకు దృష్టిలో పెట్టుకొని ఆయన నిర్మాణం చేశాడు. ఎక్కడ కూడా ఒక్కడి కూడా 1000 ఎకరాలు ఎయిర్పోర్ట్ గురించి భూమి సేకరించాడు. ఒక్కడైనా నా భూమి పోయింది, నాకు డబ్బు రాలేదు, నాకు అన్యాయం జరిగింది ఒక్కడైనా చేయలేపాడా? అది ఆలోచించండి. అది నిబద్ధత. ఇక్కడ చూడండి బీఆర్ఎస్ ప్రభుత్వంలో నీ బిడ్డ 100 ఎకరాలు, నీ కొడుకు 100 ఎకరాలు, నీ కుటుంబానికి సంబంధించి ప్రతి ఒక్కరు 100 ఎకరాలు. అసైన్ భూములు, దళితుల భూములు, ఖమ్మంలో కామారెడ్డిలో. నువ్వు కామారెడ్డిలో పోటీ చేయడానికి కారణమైంది 200 ఎకరాలు దళితుల భూములు తీసుకొని అసైన్ భూములు నువ్వు కబ్జా చేసుకొని పెట్టుకుంది కవిత. అది బయటికి తీస్తాము. ఇప్పుడు 111 జియో తీసి జంట జలాశయాన్ని నాశనం చేసి ఆ 111 జియోలో ఉన్నటువంటి లక్షలాది 15 లక్షల ఎకరాలు అని చెప్పి మెట్రో ట్రైన్ని చూపించి ఆయనకి సిగ్గు శరం ఉంది అసలు. అరే ఓల్డ్ సిటీలో పేదవాళ్ళు పోయేది ఇక్కడ ఉంటుంది రా నాయన. ఇక్కడ మెట్రో అవసరం లేకుంటే ఆడ నీకు అవుటర్ రింగ్ రోడ్ ఉంది కదా. అవును, అవుటర్ రింగ్ రోడ్ ఎక్స్ప్రెస్ వే, నీకు ట్రాఫిక్ కంజెషన్ ఉండదు. గచ్చిబౌలిలో ఎక్కితే నువ్వు డైరెక్ట్ ఎయిర్పోర్ట్లో దిగుతావు. నీకు ఆడ మెట్రో అవసరం ఏముంది? అక్కడ ల్యాండ్ అమ్ముకోవడానికి 1,20,000 ఎకరాలు ల్యాండ్ అమ్ముకోవాలి. అది 111 జియో నుంచి తీసుకెళ్ళాలి. ఆ 111 జియోని తీసేసి ఆ జంట జలాశయాలు మెయింటైన్ చేయకుండా దాంట్లో ఉద్దేశపూర్వకంగా ఈ యొక్క హ్యూమన్ వేస్ట్, ఈ డ్రైనేజెస్, మళ్ళీ ఈ యొక్క ఇండస్ట్రియల్ వేస్ట్ను కూడా ఆ యొక్క జంట జలాశయాలు కలుషితం చేయడానికి ఉద్దేశపూర్వకంగా దాంట్లో ఆ డ్రైనేజ్ వాటర్ కలిపి అవి కలుషితం చేశాడు ఈ మూర్ఖుడు. అన్నారా?
అది ప్రజల్లో తిరుగుబాటు రాకుండా కృష్ణా వాటర్ ఫ్రీగా ఇస్తున్నా అని చెప్పేసి ఇంటింటికి ఫ్రీగా ఇస్తున్నాడు. ఒకవైపు అప్పులు చేస్తుండు, ఒకవైపు ఫ్రీ ఇస్తుండు. రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం చేసి భ్రష్టు పట్టించుడు. ఓకే. ఈరోజు నీ పార్టీకి నెలకు 7 కోట్ల రూపాయలు ఇంట్రెస్ట్ వచ్చేంత నువ్వు సర్ప్లస్ అమౌంట్ నువ్వు డిపాజిట్ చేసుకున్నావు నీ పార్టీ పేరు మీద. నీ పార్టీ భవిష్యత్ ఏ విధంగా ఉంటుంది, నా పార్టీ 4 కాలాల పాటు మంచిగా ఉండాలి, సంపన్నంగా ఉండాలని చెప్పేసి నీ పార్టీ ఖజానా మీద ఉన్నటువంటి దృష్టి, ఉన్నటువంటి చిత్తశుద్ధి ప్రజల ఖజానా పైన నీకు ఉండొద్దా? ప్రజా సంపద పైన ఉండొద్దా? ప్రజా సంపదను అమ్ముకున్నావు నువ్వు, విలువైన భూములు అమ్మేసినావు, వేలం పెట్టి అమ్మేసినావు, అన్ని భూములు కుదవబెట్టినావు, ప్రతి కార్పొరేషన్ మీద లోన్లు తీసుకొచ్చావు. ఏం చేసావు? మెడికల్ కాలేజ్ అని చెప్పి నా డబ్బా బిల్డింగ్లు కట్టావు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకొచ్చి కమిషన్ వచ్చి నువ్వు ఇష్టమున్న ఎక్విప్మెంట్ తీసుకొచ్చి మెడికల్ కాలేజ్ పెట్టావు. అలా సిబ్బంది ఏది? సగం మెడికల్ కాలేజీలో కూడా సిబ్బంది లేదు. ఆ కాలేజ్ ఇన్స్పెక్షన్ అయితే ఈ యొక్క స్టాఫ్ అక్కడ వెళ్తున్నారు, అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నారు. డిప్యుటేషన్ మీద స్టాఫ్ని మార్చుకుంటూ ప్రజల్ని పిచ్చోళ్ళని చేస్తున్నాడు. దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించింది. ఎందుకంటే మా మీద నెబ్బ మేస్తారు, మాకు అభివృద్ధి అడ్డుకుంటారని చెప్పేసి వాళ్ళ మీద దుమ్మెత్తి పోస్తారు. కాబట్టి వాళ్ళు కూడా ప్రేక్షక పాత్ర వహిస్తూ వీడు చేసే అరాచకాలు 9 సంవత్సరాలు భరించారు. దానికి తగిన మూల్యం ఈ మన ఎన్నికల్లో వాళ్ళు చెవి చూసారు. ఓకే. ఇప్పుడు బీఆర్ఎస్ చేసినటువంటి మొత్తం అరాచకాలు ప్రజల్లో ముందుకు వచ్చినాయి. నువ్వు 48 పోటీ చేస్తావా, 4 పోటీ చేసినా మొన్న ఏ విధంగా జవాబు చెప్పారు, అంతకంటే కూడా ఘోరంగా జవాబు చెప్పబోతున్నారు ఇప్పుడు డెఫినెట్లీగా.